హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1. సో ఇది మన ఛానల్లో కొత్త సిరీస్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో వచ్చరికి వీక్ మొత్తంలో జరిగిన మేజర్ టెక్ న్యూస్లన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ప్రతి సండే మార్నింగ్ 9 AM అయితే వీడియో అయితే వస్తుంది. సో ప్రతి సండే వస్తుంది. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చలేదా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చాక మనకి పబ్జీ మొబైల్ నుంచి. సో పబ్జీ మొబైల్ ఇండియాలో బ్యాన్ అయిన సంగతి మనకు తెలిసిందే. పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ రాబోతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ పేరు అయితే రిజిస్టర్ అయింది. ఈ కంపెనీకి అయితే 2 డైరెక్టర్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ డైరెక్టర్ వచ్చరికి కుమార్ కృష్ణ అయ్యర్. సో ఈయన వచ్చరికి ఒక ఇండియన్ కంపెనీస్ లో ఇంకా చాలా వాటిలో అయితే షేర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక డైరెక్టర్ వచ్చరికి సీన్ షాన్. ఈయన వచ్చరికి క్రాఫ్టన్ హెడ్ అనమాట. క్రాఫ్టన్ అంటే కేఆర్ పబ్జీ ఉంటుంది కదా, దానికి హెడ్ అనమాట. సో ప్రెసెంట్ అయితే పబ్జీ మొబైల్ ఇండియాకి వీళ్ళిద్దరు అయితే డైరెక్టర్స్ అనమాట. అండ్ ఇంకొకటి పబ్జీ మొబైల్ ఇండియా సోషల్ మీడియా పేజెస్ కూడా క్రియేట్ చేస్తారు. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తారు, ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ కూడా వెరిఫై అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వెరిఫై అయిపోయింది. అండ్ ట్విట్టర్ పేజ్ కూడా క్రియేట్ చేశారు, ట్విట్టర్ పేజ్ అయితే ఇంకా వెరిఫై అవ్వాల్సి ఉంది. సో తొందరలో మనం అయితే పబ్జీ ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా, అంటే డిసెంబర్ ఎండ్ కల్లా పబ్జీ మొబైల్ అయితే ఇండియాలో అయితే ఇండియన్ వెర్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. సో మనందరికీ తెలిసిందే యాపిల్ మ్యాక్ బుక్స్ కానివ్వండి, యాపిల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మ్యాక్సిమం యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చైనాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో చైనాలో ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీళ్ళతోటైతే యాపిల్ అయితే మాట్లాడింది. సో వీళ్ళతోటి యాపిల్ మాట్లాడి చైనాలో కాకుండా ఇంకెక్కడికైనా మీరు షిఫ్ట్ అవ్వండి అని చెప్పి ఫాక్స్కాన్తో అయితే యాపిల్ అయితే మాట్లాడింది. సో ఇప్పుడు ఫాక్స్కాన్ అయితే వియత్నాంకి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో వియత్నాం ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇప్పుడు వచ్చరికి ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. స్టిల్ ఇంకా ఐఫోన్స్ వచ్చరికి స్టిల్ ఇంకా చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ అయితే చైనా నుంచి వియత్నాంకి అయితే షిఫ్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం యాపిల్ చైనా సపోర్ట్ లేకుండా ప్రొడక్షన్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. మ్యాక్సిమం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నింటిని కూడా ఫ్యూచర్లో కూడా షిఫ్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మనకి ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన ఐఫోన్స్ ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఐఫోన్ 12 Pro మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ దగ్గర 30,000 రూపాయల దాకా అయితే ఉంది. మనకి వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ వచ్చరికి ఐఫోన్ 12 Pro దగ్గర 1,20,000. అండ్ ఇక ఐఫోన్ 12 వచ్చరికి 27,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే ఉంది. ఐఫోన్ 12 వీళ్ళు మనకు అమ్ముతున్న ప్రైస్ వచ్చరికి 80,000 రూపాయలు. సో మిగిలిన డబ్బులంతా మనం దేనికి పెడుతున్నాం అంటే ఐఫోన్ యాపిల్ బ్రాండ్ వాల్యూకి. సో ఇక్కడ మీరు అనొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, జిఎస్టీ, కస్టమ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి కదా. అవన్నీ పడ్డా కానీ మ్యాక్సిమం అక్కడ 40,000 రూపాయలకి అయితే ఇచ్చేయచ్చు. 45,000 ఆ ప్రైస్కి అయితే అమ్మేయచ్చు. కాకపోతే వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ చూడొచ్చు ఎంత ఉందో. 30,000 రూపాయలకి మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1,20,000 రూపాయలకి అయితే యాపిల్ అయితే అమ్ముతుంది. సో ఇంతే. అందుకనే యాపిల్ $1 బిలియన్ కంపెనీ ఊరికే కాలేదు, ఎంత లాంగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తీసుకుంటుంది కాబట్టి $1 బిలియన్ కంపెనీ అయితే అయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పోకో నుంచి. నవంబర్ 24వ తారీఖు పోకో M3 అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏదైతే ఇండియాలో పోకో M2 అమ్ముతున్నారో దానికి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో దీని బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 11,000 రూపాయల ప్రైస్ దాకా ఉంటుంది. సో ఇది ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో అఫీషియల్గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ తీసుకొస్తే డిసెంబర్ లాస్ట్ వీక్లో తీసుకురావచ్చు, లేదంటే జనవరిలో తీసుకురావచ్చు. అసలు తెస్తారా లేదో కూడా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే పైన కార్డ్స్లో వీడియో అయితే వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నుంచి. రెడ్మీ చైనాలో రెడ్మీ Note 9 సిరీస్ని అయితే నిన్న లాంచ్ చేసింది. సో ఈ Note 9 సిరీస్ ఇండియాకి రెడ్మీ Note 10 సిరీస్ లాగా అయితే తీసుకొస్తారు. వీటిలో టోటల్గా 3 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. రెడ్మీ Note 9 4G, రెడ్మీ Note 9 5G, రెడ్మీ Note 9 Pro, ఇట్లా 3 ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. సో 3 ఫోన్స్లో రెడ్మీ Note 9 4G వచ్చరికి సేమ్ ఏదైతే పోకో M3 ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తోటి వస్తుంది. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి 48+2+2 బ్యాక్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దీని ప్రైస్ కూడా 11,000 రూపాయలు అయితే పెట్టారు రెడ్మీ Note 9 4G. అండ్ ఇక రెడ్మీ Note 9 5G చూసుకుంటే MediaTek Dimensity 800U ప్రాసెసర్ తోటి వస్తుంది. 5G ప్రాసెసర్ అండ్ 5G ఫోన్ కూడా. అండ్ ఇక డిస్ప్లే వచ్చేసరికి దీనిలో కూడా 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో చైనాలో దీని ప్రైస్ వచ్చరికి 6+128GB ఇది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 14,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఇదే ప్రైస్లో అండ్ ఎంతకంటే తక్కువ ప్రైస్లో మాత్రం ఇండియాకి వస్తే మాత్రం చీపెస్ట్ 5G ఫోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా 15,000 రూపాయల లోపలే ఈ ఫోన్ అయితే ఇండియాకి అయితే తీసుకొస్తారు. అండ్ ఇండియాలో కూడా ఈ ఫోన్ అయితే 5G ఎనేబుల్ ఫోన్ లాగే వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ రెడ్మీ నోట్ 9 ప్రో 5G వచ్చరికి దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కొత్త ప్రాసెసర్, ఇంకా బయటకు కూడా రాలేదు, ఇంకా దీని స్పెసిఫికేషన్ కూడా మనకైతే బయటికి రాలేదు 750GB. అండ్ ఇక దీనిలో డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈసారి కూడా మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్లో అంటే ఇండియాకి రాబోయే రెడ్మీ నోట్ 10 సిరీస్లో అయితే AMOLED డిస్ప్లే అయితే లేదు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఈ ఫోన్లో వచ్చరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IPS LCD డిస్ప్లేనే కాకపోతే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చరికి ఇది ఒక హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 108 మెగాపిక్సెల్ కెమెరా సామ్సంగ్ HM2 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ అట్లాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 4820 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీని ప్రైస్ వచ్చరికి చైనాలో 6+128GB వేరియంట్ ప్రైస్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గరగా 17,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. సో 17,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ 108 మెగాపిక్సెల్ కెమెరా అంటే సో కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ అనేది చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇండియాకి 17,000 రూపాయల ప్రైస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం ఈ ఫోన్స్ని మనం డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఈ 3 ఫోన్స్తో పాటు ఒక స్మార్ట్ వాచ్ని కూడా లాంచ్ చేసింది రెడ్మీ స్మార్ట్ వాచ్ అని చెప్పి. సో స్మార్ట్ వాచ్ అంటే ఇది నిజంగా రియల్ స్మార్ట్ వాచ్ అయితే కాదు, స్మార్ట్ బ్యాండ్కి కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్ లాగా అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే వచ్చరికి 1.4 ఇంచ్ HD డిస్ప్లే ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫోన్ మీకు వేర్ ఓఎస్ లుక్ తోడు వచ్చే కస్టమ్ వ్యూ అయితే వస్తుంది. సో స్టాక్ గూగుల్ వేర్ ఓఎస్ అయితే కాదు, జస్ట్ వేర్ ఓఎస్ లుక్లో వచ్చే కస్టమ్ స్కిన్ తోటి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ వాచ్ మీకు ఓన్లీ చైనా వాయిస్ అసిస్టెంట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు. చైనాలో వాళ్ళది రెడ్మీ వాళ్ళది షోకీ వాయిస్ అసిస్టెంట్ అని ఉంటుంది, దానికైతే ఈ వాచ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇండియాకి ఈ వాచ్ తీసుకొస్తే మాత్రం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే ఈ వాచ్లో మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, SpO2 ఉంటుంది, 7 స్పోర్ట్స్ మోడ్ తోటి వస్తుంది, 120+ వాచ్ ఫేసెస్ తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చరికి 1 వీక్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. స్టాండ్ బై మోడ్లో వచ్చరికి 14 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే దీని ప్రైస్ దగ్గర 2,900 రూపాయలు అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ 4 ప్రోడక్ట్స్ కూడా ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తాయి. డిసెంబర్ లాస్ట్లో కానివ్వండి, జనవరి 1స్ట్లో కానివ్వండి, ఇవైతే ఇండియాకి అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇండియాలో చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం వచ్చరికి టిక్టాక్తో పాటు సంథింగ్ 186 యాప్స్ను ఎంతో బ్యాన్ చేశారు. దాని తర్వాత మళ్ళీ పబ్జీని బ్యాన్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒక 43 చైనీస్ యాప్స్ని అయితే మళ్ళీ అయితే బ్యాన్ చేశారు. దీనిలో హాట్ టాపిక్ వచ్చరికి ఈసారి అలీ ఎక్స్ప్రెస్ని అయితే బ్యాన్ అయితే చేశారు. సో అలీ ఎక్స్ప్రెస్ అంటే చైనా నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, సో చైనా ప్రోడక్ట్స్ని ఏమన్నా ఇండియాకి తెప్పించుకోవాలంటే అలీ ఎక్స్ప్రెస్ని అయితే వాడతారు. చైనా వాళ్ళ కంపెనీ ఇది, అలీబాబా గ్రూప్ అంటారు. సో ఈ అలీ ఎక్స్ప్రెస్ని అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండియాలో అయితే బ్యాన్ చేసింది. అండ్ ఈ అలీ ఎక్స్ప్రెస్తో పాటు ఇంకొక 42 యాప్స్ అయితే ఉన్నాయి. 42 యాప్స్ నేమ్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చరికి వివో నుంచి వివో V20 Pro ఏదైతే ఇంతకుముందు వివో V20 లాంచ్ చేశారో దానికి ప్రో వెర్షన్ మోడల్ అయితే డిసెంబర్ 2వ తారీఖు రాబోతున్నట్టు అయితే న్యూస్ వస్తుంది. న్యూస్ కాదు, దాదాపు 99% అయితే కన్ఫర్మ్ డిసెంబర్ 2వ తారీఖు అయితే వివో V20 Pro అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఇది మీకు OnePlus Nordకి పోటీగా అయితే తీసుకొస్తున్నారు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫోన్ కూడా ఇది మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటే చేంజ్, ప్రాసెసర్ ఒకటే దీనిలో మీకు చేంజ్ ఉంటుంది. మిగతా అన్ని కూడా వివో V20 ఏదైతే స్పెసిఫికేషన్ తోటి వస్తుందో సేమ్ అదే స్పెసిఫికేషన్ తోటి వివో V20 Pro కూడా వస్తుంది. దగ్గర దీని ప్రైస్ 27,000 నుంచి 30,000 రూపాయల దాకా అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం డిసెంబర్ 2వ తారీఖు ఎంత ప్రైస్ పెడతారో అండ్ మిగతా స్పెసిఫికేషన్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయి లేదని మనకైతే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్కి అయితే ఇప్పుడు ఈ వీక్లో వచ్చిన మేజర్ న్యూసెస్ అయితే ఇవే. మేజర్ న్యూస్ అన్నిటిని నేనైతే కవర్ చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఫస్ట్ వీక్లీ టెక్ న్యూస్ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.